హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను చూపించే ఈ పద్ధతిలో కనుక మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టారంటే 2 సంవత్సరాలైనా పాడవ్వదండి. చాలా బాగా నిల్వ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఉసిరికాయలు వెయిట్ ప్రకారమే కొలత పెట్టుకోవడం చెప్తూ ఉంటారు కదా! కానీ ఇక్కడ నేను వచ్చేసి ప్రతిదీ కూడా కొలతలతో ఎలా పెట్టుకోవాలనేది చేసి చూపిస్తున్నానండి. ఉప్పు, కారం, ఉసిరి, మసాలా అన్నీ కూడా కొలతగా ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. అలాగే నేను పెట్టే ఈ ఉసిరి పచ్చడి వచ్చేసి మన అమ్మమ్మలు పెడుతూ ఉంటారు కదా, ఎక్కువగా వెల్లుల్లి ఇలాంటివి వేయకుండా ఆ విధంగా పాతకాల పద్ధతిలో అయితే పెడుతున్నాను. చింతపండు కూడా ఏ కన్సిస్టెన్సీలో ఉడికించుకోవాలి, ఎలా ఉడికించుకోవాలి అనేది కూడా చాలామందికి తెలియదు కదా. వాటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతి స్టెప్ని కూడా మెజర్మెంట్ తోటి కొలిసి చూపించి అలాగే వెయిట్ వైజ్ కూడా చెప్తున్నాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సంవత్సరం పాటు రంగు మారదు. అలాగే నిల్వ కూడా 2 సంవత్సరాలైనా అస్సలు పాడవ్వదండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా దానికోసము ఒక 100 గ్రామ్స్ దాకా చింతపండు తీసుకోండి. అంటే ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలు అనమాట. సో ఇలా చింతపండుని తీసుకొని దీన్ని ఒకసారి బాగా కడిగి తీసుకోండి. కడిగేటప్పుడు చల్లనీరైనా పర్వాలేదు. చల్లనీటితో బాగా కడిగి అందులో పీచులు ఏమైనా నారలు లాంటివి ఉంటే తీసేసి బాగా రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్ వేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి. చింతపండు ఇలా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసుకున్నాము అంటే ఉడికించేటప్పుడు కాస్త ఎక్కువ టైం పడుతుంది, అంతే. ఎక్కువైనా పర్వాలేదు. తర్వాత ఇక్కడ నేను ఉసిరికాయలు వచ్చేసి కేజీ తీసుకున్నానండి. కేజీ మీద ఒక 4-5 ఉసిరికాయలు ఎక్కువగా ఉంటాయి, అంతే అనమాట. సో ఇలా కేజీ రాసి ఉసిరికాయలని తీసుకున్నాను. నేను తీసుకున్న ఉసిరి వచ్చేసి మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఉసిరిని తీసుకున్నాను. కొన్ని గ్రీన్గా ఉన్నవి తీసుకున్నాను. కొన్ని ముదిరివి కాకుండా కొంచెం లేత వర్ణంలో ఉన్నవి తీసుకోండి. అప్పుడు వగరు కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ ఇలా చిన్న చిన్న తొనలు ఉంటాయి కదా, వాటి దగ్గర ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉసిరి అనేది లోపల దాకా చక్కగా ఉడుకుతుంది. సంవత్సరం దాకా ఫంగస్ రాకుండా అంటే బూజు రాకుండా నిల్వ ఉంటుంది, చక్కగా నిల్వ ఉంటుంది. మనం ఎవరమైనా సరే కాయ మొత్తం వేసుకున్నప్పుడు తినలేనప్పుడు ఇలా కొంచెం చిన్న చిన్న తొనలుగా అయినా తుంచుకొని తినడానికి సరిపోతుంది. అలాగే మన ఛానల్లో ఇలా తొనలతోటి ఉసిరి పచ్చడి పెట్టిన వీడియో ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నేను తీసుకున్న ఉసిరికైతే 6 తొనలు ఉన్నాయండి. వాటన్నిటికీ పెట్టుకున్నాను. మీరు లేదంటే 3 తొనలుగా అయినా లేదా 4 తొనలుగా అయినా కూడా ఇలా అన్నిటికీ ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు కొలిచి చూపిస్తానండి. ఇలా ఏదైనా ఒక కప్పు తీసుకోండి. కప్పు తీసుకునేటప్పుడు కింద కొంచెం ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకోండి. అది మీరు తీసుకున్న గ్లాస్ అయినా సరే గిన్నె అయినా సరే కొంచెం కింద ఫ్లాట్గా ఉన్నది తీసుకున్నామంటే మనం కొలుచుకోవడానికి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉసిరిని కొంచెం గిన్నెకి పైగా తీసుకోండి. నేను తీసుకున్న ఉసిరి వచ్చేసి కేజీకి ఒక 6 ఉసిరికాయలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా, ఆ విధంగా కొలుచుకుంటే నాకు 5.5 కప్పుల దాకా వచ్చాయండి. సో మామూలుగా అయితే కేజీకి ఈ సైజు గిన్నె తీసుకున్నామంటే 4.5 నుంచి 5 వస్తాయి. ఒక 5-6 ఉసిరి ఎక్కువ ఉన్నాయి అని చెప్పాను కదా, అందుకు నాకు అరకప్పు దాకా ఎక్కువగా వచ్చాయన్నమాట. సో ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 4వ కప్పు అండి. ఈ విధంగా అన్ని ఉసిరిని కూడా ఇలా కొలిచి తీసుకోండి. ఇలా కొలిచి తీసుకుంటున్నప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కాస్త ఎక్కువగా పెట్టుకొని తీసుకోండి. ఇప్పుడు 5 కప్పులు తీసుకున్నాం కదా, ఇక్కడ నేను 4-5 ఉసిరి ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా, ఆ 5 ఉసిరికాయలకి అరకప్పు వచ్చిందనమాట. సో అన్నిటినీ కూడా ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులోకి కేజీ ఉసిరికి వచ్చేసి 2 టీ స్పూన్ల దాకా మెంతులు తీసుకోండి. తర్వాత 4 టీ స్పూన్ల దాకా ఆవాలు తీసుకోండి. నేను ఇక్కడ తీసుకుంటున్న ఆవాలు వచ్చేసి చిన్న ఆవాలు తీసుకుంటున్నాను, అందుకు 4 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. మీరు కనుక పెద్ద ఆవాలు తీసుకుంటే 2.5 నుంచి 3 టీ స్పూన్లు తీసుకోండి. అలాగే పచ్చడిలో కాస్త ఆవపిండి ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయినా స్మెల్ అయినా చాలా బాగుంటుందన్నమాట. సో వీటన్నిటిని చిన్న మంట పైన ఒక 5 నిమిషాల పాటు వేయించి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాలి అండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే
మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్లో. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అస్సలు బరకగా లేకుండా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిని పెట్టుకొని ఇక్కడ ఆయిల్ కూడా కొలిచి చూపిస్తున్నాను చూడండి. కేజీ ఉసిరికి వచ్చేసి 1.5 కప్పు నుంచి 2 కప్పుల దాకా ఆయిల్ వేసుకుంటారు. నేను ఇక్కడ 2 కప్పుల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. మనం తీసుకున్నవి 5.5 కప్పులు ఉసిరి ఉన్నాయి కదా, అందుకు 2 కప్పుల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేయండి. మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. మీడియంగా వేడి అయ్యిందంటే సరిపోతుంది. ఇలా వేడైన తర్వాత ఒక్కొక్క ఉసిరిని నెమ్మదిగా తీసుకోండి, లేదంటే ఉసిరి బరువుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది చిట్లుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ఉసిరిని తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉండండి. ఇదంతా కూడా కొంచెం రంగు మారుతూ ఉంటుందన్నమాట. ఇలా కలుపుతూ వేయించుకున్నామంటే అన్ని వైపులా కూడా చక్కగా వేగుతుంది, లోపల దాకా కూడా వేగుతుంది. అలాగే ఇవి వేగాయా లేదా అనేది ఒక టిప్ కూడా చెప్తానండి. ఇక్కడ మనము చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా కొంచెం స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, కొంచెం కొంచెం క్రాక్స్ వస్తున్నట్టు కనిపిస్తాయి అన్నమాట. ఆ విధంగా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించుకున్నామంటే పచ్చడి అనేది నిల్వ ఉండే కొద్దీ మెత్తబడుతుంది అన్నమాట ముక్క. సో అలా ముక్క మెత్తబడకుండా మంచిగా గట్టిగా ఉండాలి అంటే ఈ విధంగా వేయించుకోవాలి. అలాగే ఇక్కడ మరొక టిప్ అండి, ఇలా ఏదైనా ఒక టూత్పిక్ కానీ నైఫ్ కానీ తీసుకొని కుచ్చామంటే పైన కొంచెం హార్డ్గా ఉండాలి, పైన లేయరు లోపల సాఫ్ట్గా కుక్ అయి ఉండాలి. సో అది కూడా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, స్ప్లిట్ అయింది ప్రతిదీ కూడా. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని మనకి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకోండి. కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకోండి. మనం ఉసిరి కాయలతోటి పెడుతున్నాం కదా, కలిపేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో అయితే బాగా కలుపుకోవడానికి వస్తుంది. ఈ విధంగానే మిగతా ఉసిరిని కూడా ఫ్రై చేసుకోండి. మీరు ఒక్కొక్కటి తీసుకోవడానికి ఆయిల్ చిట్లుతూ ఉంటుందంటే ఇలాంటి జాలి గరిటెలోకి కొన్ని ఉసిరిని తీసుకొని నిదానంగా ఆయిల్లో డ్రాప్ చేయండి. సో ఇలా డ్రాప్ చేసిన తర్వాత వీటిని కూడా బాగా కలుపుతూ అన్ని వైపులా బాగా ఫ్రై చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. సో అన్ని ఉసిరిని కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్ వస్తాయండి. సో దీన్ని చూసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మనం ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని దీన్ని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. అలాగే నేను చెప్పాను కదా, మన అమ్మమ్మలు పెట్టే పద్ధతిలో పెడుతున్నాను కాబట్టి ఇక్కడ పోపులు వంటివి తాలింపులు లాంటివి ఏమీ పెట్టట్లేదండి. కేవలం ఇంగువ మాత్రం వేసి అది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు కూడా చక్కగా నానిపోయింది. అందులో నుంచి ఇలా చేత్తో పిసుకుతున్నట్టు రసం అంతా కూడా బయటికి తీయండి. ఇక్కడ చింతపండు రసము ఇలా చేత్తో పిసుకుతూ చేత్తో మొత్తం బయటికి తీయడానికి కుదరని వాళ్ళకి కూడా ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. ఇలా చేత్తో తీయగలిగిన వాళ్ళైతే ఎంత తీయగలిగితే అంత తీసి ఈ పిప్పి అంతా కూడా పక్కకు పడేసేయండి. ఇలా చేత్తో తీయలేని వాళ్ళకు కింద ఒక గిన్నె పెట్టుకొని ఇలాంటి స్ట్రైనర్ ఒకటి ఉంటుంది కదా, మనందరి ఇళ్ళల్లో చిన్న చిన్న స్ట్రైనర్స్, వాటిలోకి మనం నానబెట్టుకున్న చింతపండు అంతా కూడా తీసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే గుజ్జు అంతా కూడా చక్కగా బయటకు వస్తుంది. ఎక్కడ కూడా నారలు పీస్ లాంటివి ఏది లేకుండా చాలా చక్కగా వస్తుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేకాదండి, కలర్ కూడా మారదనమాట. పచ్చడి పీచు లాంటిది నార లాంటిది ఉంటే పచ్చడి అనేది త్వరగా రంగు వచ్చేస్తుంది. సో ఈ పిప్పినంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఏదైనా గిన్నెలు తోముకుంటే తోముకోండి, లేదంటే మొక్కలకి వేసేయండి. తర్వాత స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. అలాగే ఇక్కడ నేను వాడే నూనె మొత్తం కూడా గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడుతున్నానండి, వేరుశనగ నూనె వాడుతున్నాను అనమాట. పచ్చడికి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జునంతా కూడా వేసుకోండి. ఇక్కడ చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఎలా ఫ్రై చేసుకోవాలనేది కూడా చెప్తా అన్నాను కదా. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చిట్లుతూ ఉంటుంది కదా. సో ఇది ఇలా చిట్లకుండా ఉండడం కోసం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అండి. అలా కలుపుతూ మనము చింతపండు గుజ్జునంతా ఫ్రై చేసుకున్నామంటే అస్సలు చిట్లదు. మనము కన్సిస్టెన్సీ ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి వీడియో క్లిప్లో, ఇది ఉడుకుతూ చిట్లుతుంది కదా, అలాగే కొంచెం జారుగా ఉంది కదా, ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఎప్పుడైతే ఈ చింతపండు గుజ్జు నుంచి వాటర్ అనేది చిట్లి బయటికి రాకుండా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే
పచ్చడి అనేది అస్సలు ఫంగస్ పట్టదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడకడానికి మొత్తంగా ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎప్పుడైతే చింతపండు గుజ్జు నుంచి చిట్లడం స్టాప్ అయిందో అంతవరకు ఉడికించుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అండి. అప్పుడైతేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మన ఉసిరి కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. మీరు కావాలనుకుంటే వీటన్నిటిని ఫ్యాన్ కింద ఒక గంట పాటైనా పెట్టి తీసుకోవచ్చు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఈ ఉసిరిలోకి తీసుకోండి. ఇలా ఏదైనా స్పాచులాతో కానీ లేదా చేత్తో కానీ, మీరు చేత్తో తీసుకుంటున్నప్పుడు చూసుకోండి తడి అనేది అస్సలు ఉండకూడదన్నమాట. ఇక్కడ కూడా పచ్చడికి వాటర్ తగలకుండా చూసుకోండి. అప్పుడైతేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి వేసుకోండి. అలాగే మనం 5 కప్పుల ఉసిరి తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు కారం అయితే సరిపోతుందండి. కేజీకి కారం వచ్చేసి మనం తీసుకున్న కప్పుతో అయితే 1 కప్పు, వెయిట్ వైజ్ చూసుకుంటే 200 గ్రాములు అనమాట. 100 గ్రామ్స్ చింతపండు, కారం వచ్చేసి 200 గ్రాములు, 100 గ్రామ్స్ ఉప్పు. అలాగే కప్పు కొలతలో చూసుకుంటే అరకప్పు దాకా ఉప్పు సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి గల్లుప్పు కాదండి, నార్మల్ సాల్ట్ని కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటున్నాను. అరకప్పు ఉప్పు అయితే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే కాస్త తగ్గించైనా వేసుకోండి. మనం పచ్చడి మళ్ళీ తిరిగి కలుపుకుంటాం కదా, అప్పుడైనా చూసి వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ముక్కలకి పట్టే విధంగా బాగా కలపండి. నేను ముందుగా చెప్పాను కదా, కాస్త పెద్దగా ఉన్న గిన్నెలోకి తీసుకోండి. నేను తీసుకున్న గిన్నె అయితే సరిపోలేదండి, అందుకనేసి మళ్ళీ వేరొక పెద్ద గిన్నెలోకి మార్చేసి మరొక్కసారి బాగా కలిపి తీసుకుంటున్నాను. ఈ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ బాగా ముక్కలకి పట్టిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ కూడా మొత్తం వేసేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల ఆయిల్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 1.5 కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి కొంచెం అరకప్పు ఆయిల్ తీసుకొని వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత వేయండి. ఒకటి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా పూర్తిగా చల్లారి ఉండాలన్నమాట. ఉసిరి అయినా, ఆయిల్ అయినా, చింతపండు గుజ్జు అయినా ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారి ఉండాలి. మీరు కావాలి అనుకుంటే ఆయిల్లో కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా ఏవి వేయలేదండి. ఇవన్నీ కూడా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత గిన్నె అంచులకి ఏమాత్రం ఉండకుండా మనం వాడిన స్పాచులా తోటి కొంచెం లోపలికి అనేసేయండి. మీరు చేత్తో అయినా సరే అనండి, కాకపోతే తడి లేకుండా చూసుకోండి. తర్వాత ఇలాంటి ఒక టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ అంచు వెంబడి కూడా మొత్తం పూర్తిగా తుడిచేసి మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు పచ్చడి బాగా ఊరనివ్వండి. 3 రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ ముందుగానే కలిపేసాను అనమాట. అయ్యో వీడియో తీసుకోవాలి కదా అనేసి మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా ఉందో. మనం తీసుకున్న ఆవపిండి, మెంతిపిండి అనేది కరెక్ట్గా సరిపోయింది. గుజ్జు కూడా చాలా బాగా వచ్చింది. ఎవరైనా కొంచెం కొంచెం ముక్కలు తినడం ఇష్టం లేని వాళ్ళు గుజ్జుతో కూడా హ్యాపీగా తినేసేయొచ్చండి. సో ఈ విధంగా మరొక 3 సార్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ కూడా సరిపోయాయా లేదా అనేది 3 రోజుల తర్వాత చూసి ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి. నేను తీసుకున్న కొలతలు అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయండి. నేను ఏమి కూడా యాడ్ చేయలేదన్నమాట, కేవలం కలిపి పెట్టానన్నమాట. మధ్యలో ఒక రోజు కూడా కలిపాను, 3వ రోజు కూడా కలిపాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైనా జాడీ సీసాలోకి కానీ, జాడీ సీసాలు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలోకైనా స్టోర్ చేసుకోండి. స్టీల్ దాంట్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఉసిరిలో ఉన్న వగురు, మనం తీసుకున్న చింతపండు అన్నీ కూడా కలిసి స్టీల్కి అనేది రస్ట్ పడుతుంది అనమాట. సో స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోవడానికి అస్సలు మంచిది కాదండి. మీరు కావాలనుకుంటే పింగాణి దాంట్లోకి, లేదంటే గాజు సీసాలోకి కానీ, లేదా ఇంకా మరీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి అనేది తయారైపోయింది. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.